ఇండియాలో మనకి పార్లమెంటరీ సిస్టమ్ అన్నది ఉంది. ఇండియాలో మనకి పార్లమెంటరీ సిస్టమ్ అన్నది ఉంది. యుఎస్లోనేమో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది. ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. ఇది అందరికీ తెలుసు. బట్ ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్కి సపోర్ట్ చేసింది ఎవరు అంటే నెహ్రూ. అండ్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే అంబేద్కర్. వీళ్ళిద్దరూ పార్లమెంటరీ సిస్టమ్కి సపోర్ట్ చేయడం జరిగింది. మరి గాంధీజీ దేనికి సపోర్ట్ చేశారు? గాంధీజీ దేనికి సపోర్ట్ చేశారంటే రైట్ విలేజ్ బేస్డ్ డైరెక్ట్ డెమోక్రసీకి సపోర్ట్ చేశారు. విలేజ్ బేస్డ్ డైరెక్ట్ డెమోక్రసీకి గాంధీజీ సపోర్ట్ చేయడం జరిగింది. సరే, వీళ్ళిద్దరూ ఎందుకు సపోర్ట్ చేశారని చూద్దాం. పార్లమెంటరీ సిస్టంలో మనకి లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. ఇందులో డిస్కషన్స్ అండ్ డిబేట్స్ జరుగుతాయి. అలాగే ఇందులో ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్ కూడా పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఉంటారు. రైట్, ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. గవర్నమెంట్ అన్నది పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్కి గవర్నమెంట్ అన్నది అకౌంటబుల్గా ఉండాలి. గవర్నమెంట్ చేసిన ప్రతి పని అన్నది లోక్సభ, రాజ్యసభ ఎంపీస్ అప్పుడు ఎగ్జిక్యూటివ్ అన్నది రెస్పాన్స్ ఇవ్వాలి. ఈ విధంగా మనకి పవర్ అన్నది గవర్నమెంట్ చేతిలో మాత్రమే ఉండకుండా దేశం మొత్తం స్ప్రెడ్ లాగా ఉంటుంది. బికాస్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఇది పార్లమెంటరీ సిస్టంలో ఉంది కదా, అంటే ఇక్కడ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ విధంగా మనకు నెహ్రూ అండ్ అంబేద్కర్ సపోర్ట్ చేయడం జరిగింది. మెయిన్గా తెలుసుకోవాలంటే నెహ్రూ మెయిన్గా ఎందుకు సపోర్ట్ చేశారు అంటే పార్లమెంటరీ సిస్టమ్ని నెహ్రూ సపోర్ట్ చేశారు. బికాజ్ పార్లమెంటరీ సిస్టంలో డిబేట్స్ అండ్ డెలిబరేషన్స్ జరుగుతాయి కాబట్టి. అంబేద్కర్ ఎందుకు సపోర్ట్ చేశారు అంటే అకౌంటబిలిటీ ఓవర్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి. దిస్ ఈస్ ద రీజన్స్ అనమాట. నెహ్రూ ఏమో డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరుగుతాయని, అంబేద్కర్ ఏమో అకౌంటబిలిటీ ఓవర్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి. గాంధీజీనేమో పార్లమెంటరీ సిస్టమ్ కాదు, విలేజ్ బేస్డ్ డైరెక్ట్ డెమోక్రసీ కావాలి అని గాంధీజీ అంటారు. విలేజ్ బేస్డ్ డైరెక్ట్ డెమోక్రసీ, గ్రామ పంచాయత్స్ కావాలని గాంధీజీ అంటారు. ఇందులో మరి ఎవరి వ్యూ అన్నది మీకు నచ్చింది? అండ్ పార్లమెంటరీ సిస్టమ్ బెస్టా లేదా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ బెస్టా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.